కనక మహాలక్ష్మి మంచితనం చూసి మెచ్చుకోవాలో లేక బాధపడాలో అర్థం కావట్లేదు. నేను తనకి భర్త స్థానంలో లేనని తెలుసు. భర్తగా తన గురించి బాధ్యత తీసుకోవడం లేదని కూడా తనకు తెలుసు. అయినా నా కోసం పూజలు చేస్తుంది. నాకేమైపోతుందో అని తను పస్తులుంటోంది. తను ఇంత మంచిదని తెలిసా కూడా తనకి నేను అన్యాయం చేస్తున్నాను. ఛా! ఏమైంది విహారీ గారు? ఎందుకు అలా చూస్తున్నారు? కనక మహాలక్ష్మి, నీకు విషయం తెలుసా? ప్రతి మనిషికి బేసిక్గా ఒక గుణం ఉంటుంది. తనకి మంచి చేసిన వాళ్ళకి మంచి చేయాలని, చెడు చేసిన వాళ్ళకి చెడు చేయాలని ఆలోచిస్తాడు. కానీ నువ్వేంటి కనక మహాలక్ష్మి? నేను నీకు అన్యాయం చేస్తున్నానని నీకు తెలుసు. నేను ఈ మెడలో తాళి కట్టాక కూడా నా దారి నేను చూసుకుంటున్నానని కూడా నీకు తెలుసు. అయినా నువ్వు నా మంచి కోసమే ఆలోచిస్తున్నావు. నేను బాగుండాలనే ఈ నోమాలు వ్రతాలు చేస్తున్నావు. నీ మంచితనాన్ని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను కనక మహాలక్ష్మి. ఇది మంచితనంలా మీకు కనిపిస్తున్నా ఒక రకంగా చెప్పాలంటే ఇది నా బాధ్యత. మీరు నా భర్త స్థానంలో లేకపోవచ్చు, నన్ను భార్యగా హక్కును చేర్చుకోకపోవచ్చు, కానీ నా మెడలో ఈ తాళి ఉన్నంత వరకు, మన పెళ్లిలో చదివిన వేద మంత్రాలు నా చెవుల్లో మారం రోగేంత వరకు మీరు నా భర్త అని ఈ కాలం నాకు గుర్తు చేస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు మీ సంతోషం గురించి నేను ఆలోచించకుండా ఎలా ఉండగలను? అయినా సరే, కడుపు మార్చుకొని ఇలాంటి వ్రతాలు చేయడం అవసరం? అరే, అసలు నీ ఆరోగ్యం ఏమవుతుందోనని ఒక్కసారైనా ఆలోచించావా? ఏమో కనక మహాలక్ష్మి, నీ మంచితనం ముందు నేనేదో తప్పు చేసిన వాళ్ళలాగా తల వంచుకొని నిలబడుతున్నాను. అలా మాట్లాడకండి విహారీ గారు. మీరెప్పుడు ఏ తప్పు చేయలేదు. మీరు ఎవరి ముందు తలదించుకుని నిలబడాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీరు చేస్తున్న పనిలో, మీరు వెళ్తున్న దారిలో ఎలాంటి పొరపాటు లేదు. సరేనా? ఇంకేమీ ఆలోచించకుండా పడుకోండి. కనక మహాలక్ష్మి, అసలు నీకు హెల్త్ బాగాలేదు. నువ్వు బెడ్ మీద పడుకో, నేను కింద పడుకుంటాను. అయ్యయ్యో, మీకు అస్సలు అలవాటు లేని పని. కింద పడుకోలేరు, పైన పడుకోండి. నీకు మాత్రం అన్నీ అలవాటయ్యే చేస్తున్నావా? మెడలో తాళి గుండెల మీద మోస్తూ భర్త అనేవాడు హక్కును చేర్చుకోకుండా ఉన్నా సరే, ఆ బాధను నువ్వు గుండెల్లో మోస్తున్నావు. ఆ బాధ నీకు అలవాటైన బాధ కాదు కదా? అయినా నువ్వు భరించడం లేదు. విహారీ గారు, ప్లీజ్, ఇక దాని గురించి ఆలోచించకుండా పడుకోండి. సరే, అయితే నువ్వు బెడ్ మీద పడుకుంటానంటేనే నేను ఇవన్నీ ఆలోచించకుండా పడుకుంటాను. లేకపోతే ఇప్పుడే ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను. ఈ సమస్యలన్నిటికీ ఏదో ఒక పరిష్కారం వెంటనే తీసుకురావాలి. ఇంట్లో హడావిడేం కనిపించట్లేదేంటి? కనకం ఇంకా లేవలేదా? కనకం, కనకం, ఏ కనకం! ఓహో, అయితే కనకం ఇంకా నిద్ర లేవలేదనుకుంటా. అంతేలే,
సింగిల్ లైఫ్ అయితే చేసేదేం లేదు కాబట్టి తెల్లారుజామునే టక్కున లేస్తారు. పెళ్ళైన అమ్మాయిలకేముంది, పక్కన మొగుడుంటాడు కాబట్టి పక్క మీద నుంచి అస్సలు లేవబుద్ధి కాదు. ఎంతైనా మా కనకం లక్కీ, మంచి మొగుడిని పట్టేసింది. వీళ్ళేంటి తలుపులకి గొళ్ళెం వేసుకోవడం గుర్తుంది కానీ కిటికీలు మూసుకోవడం మర్చిపోయినట్టున్నారు. మేడం గారు ఏ రొమాంటిక్ మూడ్లోనో ఉన్నట్టున్నారు. ఏంటి వీళ్ళిద్దరూ పాముల్లా పెన వేసుకుని పడుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తే ఈస్ట్కొకళ్ళు వెస్ట్కొకళ్ళు పడుకున్నారు. పెద్దనాన్న గాని పెద్దమ్మ గాని ఘోరం చూస్తే గుండె పగిలి గొల్లుమంటారు. వాళ్ళీ సీన్ అస్సలు చూడకూడదు. ఎక్కడో ఏదో తేడా జరుగుతుంది. కనకం మా దగ్గర ఏదో దాస్తోంది. ఏమై ఉంటుంది? కనక రాణి, నువ్వేంటిక్కడ? నీతో మాట్లాడాలి, రా చెప్తా. రాణి, ఎక్కడికే? ఏంటే? అసలు నువ్వు విహారీ గారు భార్యాభర్తలేనా? లేకపోతే అందరి ముందు భార్యాభర్తలా నటిస్తున్నారా? పెళ్లి మాత్రం అందరి కోసం చేసుకుని మీరు మాత్రం ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నారా ఏంటి? అసలు ఇలాంటి డౌట్లన్నీ నీకెందుకు వస్తున్నాయి రాణి? అసలే చలికాలం, భార్యాభర్తలిద్దరూ ఎలా పడుకుంటారు? పాముల్లా పెన వేసుకుని పడుకుంటారు. కానీ మీరు ఒకరికొకరు సంబంధం లేనట్టు ఒకరు మంచం మీద ఒకరు చాప్ మీద నేనంతా చూశాను. అసలు మీరిద్దరూ వేరువేరుగా పడుకోవాల్సిన అవసరం ఏముంది? భార్యాభర్తలన్నప్పుడు ఒకే పక్క మీద కదా పడుకోవాలి. అంటే రాణి, అది నువ్వేదో కవర్ చేయడానికి ట్రై చేస్తున్నావు. నిజం చెప్పు. నువ్వేమో ఆయన కోసం వ్రతాలు చేస్తున్నావు, ఆయనేమో నిన్ను విడిచి ఉండలేక నీ కోసం నీ తల్లిదండ్రుల కోసం అమెరికా నుంచి ఇక్కడికొచ్చారు. మిమ్మల్ని ఇద్దరినీ చూస్తే అన్యోన్యమైన దంపతులనే అందరూ అనుకుంటున్నారు. కానీ అదంతా బయటికేనా? అదంతా జనాల్ని నమ్మించడానికేనా? నలుగురిలో ఒకలా ఉంటూ 4 గోడల మధ్య ఇంకోలా ఉంటున్నారేంటి? అయ్యో రాణి, నువ్వనుకున్నట్టు ఏమీ కాదే.
మరి వేరువేరుగా పడుకోవడానికి కారణం ఏంటో చెప్పు. అయ్యో రాణి, నీ పిచ్చి మొహానికి ఇంతకన్నా ఇంకేం అర్థమవుతుందిలే. టాపిక్ ని డైవర్ట్ చేయకు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు మర్చిపోయావా? నేను వ్రతంలో ఉన్నాను కదా. వ్రతంలో ఉంటూ అమ్మవారికి పూజలు చేస్తూ భర్తతో సన్నిహితంగా ఎలా ఉంటారే? అపచారం కాదు? అంటే భర్తతో దూరంగా ఉండడం కూడా వ్రతంలో భాగమా? ఆ, నీకింకా పెళ్లి కాలేదు కదా, అందుకే ఇవన్నీ నీకు తెలియవు. పూజలు వ్రతాలు చేసేటప్పుడు భర్తకి కాస్త దూరంగా ఉండాలి. ముందు అది తెలుసుకో. కనక ఏదో దాస్తోంది. మేడం, కార్ పార్కింగ్ లో పెట్టాను. ఇదిగోండి కార్ కేసు. ఓకే. సహస్రా, ఏంటి పిన్ని? విహారీ విజయవాడ వెళ్తానన్నాడు కదా. అవును పిన్ని. మనం ఎలాగో ఆన్ రోడ్ వెళ్దాం అనుకుంటున్నాం కదా. విజయవాడలో విహారీని కలిసి వెళ్తే ఎలా ఉంటుంది? అవును పిన్ని, ఈ ఐడియా నాకు రానేలేదే. అయితే వెంటనే విహారీకి ఫోన్ చేసి తనున్న లొకేషన్ పంపమను. నేరుగా అక్కడికి వెళ్లే కలుద్దాం. గుడ్ ఐడియా పిన్ని, నేను వెంటనే ఫోన్ చేస్తానే ఉండు. హ్మ్. విహారీ, నిన్ను పట్టుకోవడానికి నీ వెనకాల పరిగెడుతూనే ఉంటాను. ఇప్పుడు తెలుస్తుంది నువ్వెక్కడున్నావో, ఎవరికీ తెలియకుండా ఏం నాటకాలు ఆడుతున్నావో. సహస్ర ఇప్పుడు ఎక్కడున్నావు అని అడిగితే ఏం సమాధానం చెప్పాలి? హలో, హాయ్ బావా, ఎక్కడున్నావు నువ్వు? ఇంకెక్కడ ఉంటాను? విజయవాడలోనే ఉన్నాను. ఓకే బావా, లిసన్, మేము ఆన్ రోడ్ వస్తున్నాం. ఎలాగో విజయవాడని క్రాస్ చేసుకుని వెళ్ళాలి కదా, అందుకే నిన్ను కలిసి వెళ్ళాలనుకుంటున్నాం. ఆన్ రోడ్ ఎందుకు సహస్రా? ఫ్లైట్లో వెళ్ళిపోవచ్చు కదా మీరందరూ. అంబికా పిన్ని వాళ్ళందరూ సరదాగా ఆన్ రోడ్ వెళ్దాం అనుకుంటున్నారు. సర్లే, నీ లొకేషన్ పంపించు, నేరుగా అక్కడికే వచ్చి కలుస్తాం. ఇప్పుడు ఏం చెప్పాలి? ఏం చెప్పి కవర్ చేయాలి? బావా, నిన్నే. నీ లొకేషన్ పంపించు. సహస్రా, మీరు వచ్చే టైంకి నేను బిజీగా ఉండొచ్చు. నా కోసం వెయిట్ చేస్తూ ఎంతసేపు అని ఉంటారు? ఒక పని చేద్దాం బావా, మేము వచ్చేసరికి నువ్వు బిజీగా ఉంటే నీకోసం వెయిట్ చేస్తాం. నీ పని అయిపోయాక అందరం కలిసి ఇంటికి వెళ్దాం. ఏమంటావు? సహస్ర ఏంటి వదిలేలా లేదు? బావా, ఉన్నావా? సహస్ర, నా పని ఎప్పుడవుతుందో తెలీదు. రోజు సాయంత్రానికైనా అయిపోవచ్చు, లేకపోతే 1 or 2 days పట్టొచ్చు. అప్పటి వరకు వెయిట్ చేస్తూ కూర్చుంటారా ఏంటి? ఓ అవునా? అయినా నువ్వు నేను సంవత్సరం తర్వాత కలుస్తున్నామా ఏంటి? లేక మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలియని పరిస్థితిలో ఉన్నావా? ఇద్దరం ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం. ఉదయం లేస్తే ఒకరి మొహం ఒకరు చూసుకునేవాళ్ళం. ఇప్పుడు వెళ్తూ వెళ్తూ విజయవాడలో కూడా నన్ను కలిసే వెళ్ళాలా? సరే అయితే మేము డైరెక్ట్గా హైదరాబాద్కి వెళ్ళిపోతాంలే. నువ్వు నీ పని చూసుకునిరా బావా. సరే సహస్ర, ఉంటాను. సరే బావా. విహారీ ఏమంటున్నాడు?
తన పని అంత త్వరగా అవ్వదంట పిన్ని. అందుకే మనల్ని కలవటానికి కుదరకపోవచ్చు అంటున్నాడు. మ్మ్. నేరుగా హైదరాబాద్కి వెళ్ళిపోమంటున్నాడు. సహస్ర, నీకు కొంచెం కూడా డౌట్ రావడం లేదా? దేని గురించి? విహారీ ప్రవర్తన గురించి. బావ బిహేవియర్ గురించి నేనెందుకు డౌట్ పడాలి? ముందు ముంబై, అక్కడి నుండి హఠాత్తుగా ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడేమో విజయవాడ అంటున్నాడు. ఇంత హఠాత్తుగా ఇన్ని లొకేషన్లు ఎందుకు మారుస్తున్నట్టు? 2 రోజులు పోతే ముంబై నుంచి నేరుగా వచ్చి నేరుగా హైదరాబాద్లోనే నిన్ను చూడొచ్చు కదా. కానీ ఇంతలోనే నీ మీద ప్రేమ పొంగిపోయి ఇంత దూరం వచ్చాడంటావా? ఏంటి పిన్ని, బావకి నా మీద అంత ప్రేమ ఉండకూడదా? ఉన్న పలంగా నన్ను చూడాలని తనకి అనిపించకూడదా? నిజంగా నన్ను చూడాలని అనిపించి వచ్చుండొచ్చు కదా. అది కాదు సహస్ర. చూడు పిన్ని, బావ నా కోసం వచ్చాడు అన్న ఫీలింగ్ నాకు చాలా బాగుంది. అది నమ్మితే సరిపోతుంది. అనుమానిస్తూ కూర్చుంటే బావ నా కోసం వచ్చాడన్న ఫీలింగ్ని నేను ఎంజాయ్ చేయలేను. అందుకే నేను ఎలాంటి డౌట్లు పెట్టుకోదలుచుకోలేదు. అయినా అసలు బావకి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముంది? నువ్వు అనవసరంగా చాలా దూరం ఆలోచిస్తున్నావేమో అనిపిస్తోంది. అదిగో అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు. పదండి, బయలుదేద్దాం. విహారీ ఖచ్చితంగా ఎవరికీ తెలియని ఏదో డ్రామా ఆడుతున్నాడు. అదేమై ఉంటుంది? అంబికా, హా? రా. నీ లొకేషన్ పంపించు, నేరుగా అక్కడికే వచ్చి కలుస్తాం. మేము వచ్చేసరికి నువ్వు బిజీగా ఉంటే నీకోసం వెయిట్ చేస్తాం. నీ పని అయిపోయాక అందరం కలిసి ఇంటికి వెళ్దాం. సహస్ర నేను చెప్పిందల్లా నమ్ముతోంది. కానీ సహస్ర నమ్మినట్టు అందరూ నమ్మాలని లేదు. ఎవరికి అనుమానం రాలేదని నిశ్చింతగా ఉండడానికి లేదు. ఎవరికి అనుమానం రాకముందే ఇంటికి వెళ్ళిపోవడం బెటర్. విహారీ గారు, కాఫీ తీసుకోండి. విహారీ గారు, కాఫీలో పంచదార సరిపోయిందా? కాఫీలో అయితే పంచదార సరిపోయింది, కానీ మనం ఉన్న సిచ్యువేషనే కొంచెం డేంజర్లో ఉంది. ఏమైంది విహారీ గారు? కనక మహాలక్ష్మి, నేను ఒక్కొక్క రోజు ఇక్కడ లేట్ చేసే కొద్దీ సహస్ర వాళ్ళకి ఒక్కొక్క ఇంచు అనుమానం పెంచినట్టు అవుతోంది. మనం వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మీరు చెప్పింది కూడా నిజమే విహారీ గారు. మనం వెంటనే బయలుదేరి వెళ్ళాలి. అల్లుడు గారు, అల్లుడు గారు, మీకు టిఫిన్ కోసం ఏం చేయమంటారు? ఇడ్లీ, దోశ, ఉప్మా ఏం కావాలో చెప్తే మీ అత్తయ్య చేత అది చేయించేస్తాను. మావయ్య గారు, నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఆ, ఏ విషయం గురించి అల్లుడు గారు? ఈరోజు మేము బయలుదేరతాం మావయ్య గారు. అల్లుడు గారు, మా మాట మీద గౌరవంతో నిన్న కోనేట్లో దీపాలు వదిలారు. మీ మాట ప్రకారం మీరు ఈరోజు వెళ్ళాలి, కాదన్ను. కానీ నా మనసు నా మాట వినడం లేదు. లేక మీరు వెళ్ళిపోతున్నారని నాకే ఇష్టం లేదు.
ఆ, ఇప్పుడు ఏం చెప్పాలో తెలియడం లేదు బాబు. ఆ, ఎంతైనా ఆడపిల్ల తల్లిదండ్రులం కదా. మీరు మాతోటే ఉండాలని స్వార్థం అనుకోవాలో, మీరు వెళ్ళిపోతారని భయం అనుకోవాలో, లేక మీరంటే ఇష్టం అనుకోవాలో ఏమీ తెలియట్లేదు బాబు. మీ బాధ గురించి నాకు అర్థమవుతుంది మావయ్య గారు. అలాగే నా అర్జెన్సీ గురించి కూడా మీరు అర్థం చేసుకోండి. ఎలా అయినా మేము ఈరోజు వెళ్ళాలి. ఆ, కనీసం ఈ ఒక్క రాత్రికైనా ఉండండి అల్లుడు గారు. ఈ ఒక్కరోజు రాత్రిక ఎందుకండి?